ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఆయన మహా ఉచితమైన కృప చేత మనం ఈ విధంగా ఈ క్రొత్త మాసంలో ఏప్రిల్ మాసంలో ఆయన యొక్క కృప చేత మనం ప్రవేశింపబడ్డాం. 2వ తేదీన ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినట్లుగా కృప వెంబడి కృప ఆయన మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎండల కాలం ప్రారంభమైపోయింది. భయంకరమైనటువంటి విషయాలు అనగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. కాబట్టి కొంచెం నీటి పట్టున మీ పనులు త్వరగా ముగించుకొని ఇంటికి చేరుకోండి. దేవుని యొక్క కాపుదలు కూడా మీకు అనుగ్రహించబడుతుంది. మనము మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నా దేవుడు నాకున్నాడు, నేను ఎక్కడి పోయినా ఏం చేసినా నాకు ఇబ్బంది లేదన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు మనకు ఉన్నాడు, వాస్తవమే. అయినను మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి. దేవుడు మనకు జాగ్రత్తని కలిగి ఉండమని ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనం జ్ఞానం లేని వారిగా ప్రవర్తించకూడదు. సో దేవుడు ఆ విధంగా మనకు తన యొక్క కాపుదల సంరక్షణ మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున దైవజనుడైనటువంటి ప్రవక్త యెషయా గ్రంథంలో రాసినటువంటి వాక్య భాగాన్ని ఒక మాటను ధ్యానించుకుంటున్నాం. 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. సో చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూచారు అని చదువుకున్న మన వాక్య భాగాన్ని. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో నడిచేవారు, మరణ ఛాయపు ప్రాంతాలలో నివసిస్తున్న వారికి వెలుగును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప వెలుగును చూచుచున్నారు. అలాగే వెలుగు దేశ నివాసుల మీద ప్రకాశిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే చీకటి అన్నటువంటి మాటను మనం చూసినప్పుడు కొద్దిగా దేవుని యొక్క వాక్యం కష్టానికి, శ్రమకు, నిందకు, అవమానానికి ప్రతీకగా పోల్చబడి ఉంది. కనుక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తనను నమ్మినటువంటి ఆయన బిడ్డలైన మనకు ఆ కష్టకాలంలో, శ్రమకాలంలో ఆయన మనకు వెలుగుగా, ఆయన మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రకాశింపచేసే దేవుడుగా మనకు ఆయన తన వాక్కుల ద్వారా, తన ఆత్మ ద్వారా ప్రేరేపణ మనకు కలుగు చేస్తున్నాడు. సో మరణ ఛాయలు, ఇక చివరి దశలో ఉన్నాం. మరణానికి నిర్ణయించబడిపోయి ఉన్నాం. ఇక వేరే తిరుగు మనకు మంచి దినాలు చూస్తాము అన్నటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి అని మనం భావించవచ్చు. మనకున్నటువంటి ఒకవేళ డాక్టర్స్ రిపోర్ట్ కానీ, పరిస్థితుల ప్రభావం కానీ, మన శరీరం మనలో సహకరించకపోవటం కానీ, ఇవన్నీ మనం గమనించవచ్చు. మరణ ఛాయలో నివసిస్తున్న దేశ నివాసుల మీద ఆయన కనికరపడుతున్నాడు. వారికి ఆయన వెలుగును ఉదయింపచేస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తున్న ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలోనే మరణ ఛాయపు, మరణ అంచులలో ఉన్నటువంటి రాజైన హిజ్కియాను గురించి మనం చూస్తాం. ఆయన చనిపోబోతున్నాడని అదే ప్రవక్త నోటి నుండి ఆయనకి వినబడింది. రాజు వెంటనే గోడ వైపు తన ముఖం తిప్పుకొని ఆయన ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రభువుకు ప్రార్థన చేయగానే ఏ దైవజనుడి నోటి నుండి దేవుని వాక్యము వెళ్ళి నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పబడినటువంటి అదే దైవజనుడి నోటి నుండి మళ్ళా దేవుడు ఆ సేవకుని పంపించి అంటున్నాడు, నువ్వు చావవు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. హల్లెలూయా. సో నీవు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ విధమైనటువంటి బాధను, కష్టాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో ప్రభువుకు తెలుసు. ఈ వాక్యం మీద చేపట్టుకొని 9వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథం మీద నువ్వు బైబిల్ తెరిచి దాని మీద చేపెట్టి నీకున్న పరిస్థితి, నీకు ఒకవేళ చీకటిగా ఉన్నావా, చీకటి అలుముకొని ఉందా, చుట్టూ గాఢాంధకారంగా ఎటు పోలేను, ఎటు మార్గం లేదు, నాకు మధ్యలో చిక్కుబడిపోయి ఉన్నాను అంటూ వేదన చెందుతున్నావా, అధైర్యపడకుండా ఈ వాక్యం మనకు తేటగా చెప్తున్నటువంటి మాట ప్రకారంగా నీకు వెలుగు కలుగుతుంది. నీవు వెలుగును చూడబోతున్నావు అంటే నీకు క్షేమము కలుగబోతుంది, నీకు సమాధానం, దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం.
ఈ వాక్యం మీద చేపెట్టుకొని నువ్వు కూడా ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు నీకు ఆ విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి, నిందల అవమానాల నుంచి, కన్నీళ్ళ కష్టాల నుంచి ప్రభు నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నేను ఆయన గొప్ప చేస్తాడు. నీకు ఆయన ఆశీర్వాదం, దీవెన, సమాధానం కలుగు చేస్తాడు. ఆధారపడుకు. దేవుని అందు విశ్వాసమే ఈ లోకంలో మనకు జయం. హల్లెలూయా. సో ఈ విశ్వాసాన్ని మనం ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం మందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మరణ ఛాయలోనూ అలాగే చీకట్లోనూ కూర్చున్నటువంటి ప్రజల మీద మీ కనికరమును ఈ ఉదయకాలం అందే అయ్యా మీరు తెలియచేశారు. అయ్యా వారికి గొప్ప వెలుగును వారి మీద ప్రకాశింపచేస్తున్నారు, ఉదయింపచేస్తున్నారు. వారి కన్నీళ్లు, దుఃఖం, వేదన తొలగిస్తూ ఆయన తెల్లవారుతుండగానే ప్రభా మీ యొక్క వాక్యము చేత నీ బిడ్డల్ని మీరు ధైర్యపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ యొక్క మాసమంతా కూడా మీరు మీ కాపుదలతో, సంరక్షణతో నింపండి. నీ బిడ్డల యొక్క కన్నీళ్ళు తోడవండి. పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారయ్యా, ఎగ్జామ్స్లో కూడా మీరు వారికి తోడుగా ఉండండి, వారిని మీరు ఆస్వాదించండి. వారికి కావలసిన విశేషమైన జ్ఞానాత్మను ఇవ్వండి. మీ కాపుదల, సంరక్షణ అనుగురించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చాలిన దేవుడిగా ఉండి సహాయం చేయండి. ఏ విషయంలోనూ కొరత లేకుండా మీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మీరు బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. మీ బిడ్డలు మీరు ఆస్వాదించండి, దీవించండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి నడిపించండి. కృప వెంబడి కృపను అనుగ్రహించమని ఈ వాక్కులు వింటూ ఈ యొక్క 9వ అధ్యాయం 2వ వచనం మీద యెషయా గ్రంథంలో చేపెట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి వారికి మీ యొక్క సహాయం, సహకారం అందించి అయ్యా వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని మీ లేఖనం తేటగా చెప్తుంది కనుక ఆ విధంగా నీ బిడ్డలు ముందుకు సాగుటకు మీ ద్వారా జయం పొంది అనేకులకు సాక్షులుగా ఉండడానికి సహాయం వచ్చాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఒక శుభ విషయం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 9వ తేదీన సరిగ్గా ఇక వారానికి మనకు చెన్నై నుంచి దైవజనులు రాబోతున్నారు. ఆ దైవజనుని పేరు హల్లెలూయా పాస్టర్ హల్లెలూయా. సో ఆయన రాబోతున్నారు కనుక 9వ తేదీ ఉదయం పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. సాయంకాలం కుటుంబ ఆశీర్వాద కూడిక ఉంటుంది. మీకు సమీపంగా కానీ దూరంగా కానీ మీరు ఉన్నట్లయితే దయవుంచి మీరు ఆ కూడికలో పాల్పొందేటట్లుగా ఇప్పటి నుంచే మీరు ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మర్చిపోవద్దండి. ఈనాటి నుండి మీరు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఆ యొక్క కూడిక ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని పొందబోతున్నాను. సాధారణంగా నేను ముఖస్థుతి చేయటం కాదు, ఆ దైవవిషయానికి ఉన్నటువంటి దేవుని కృప, అభిషేకం, నడిపింపు, ఆ విధంగా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, ఒకవేళ సేవకులైతే పరిచయం కూడా ఆయన మార్చిపోతుంది. కనుక ఈ విషయాన్ని మర్చిపోకుండా తప్పనిసరిగా మీరు అందరూ కూడా పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చిలుకూరుపేట మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ చర్చ్ ముందే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక తప్పకుండా ఈ గుడికలో పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు. ప్రభుపేట